గ్రామ సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం మనమైతే పాలకుర్తి నియోజకవర్గంలో దేవరపల్లి మండలంలో మనం ఏలా సురేందర్ తన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా తను ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. అసలు ఇక్కడ ఈ మండలంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఆయన దృష్టికి ఏమి వచ్చినాయి, అసలు ఆయన ఎందుకు బీఆర్ఎస్ పార్టీని ఎంచుకున్నారు, ఎన్నో విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం పదండి. నమస్తే అండి, బాగున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాన్స్ గా మీకు కంగ్రాచులేషన్స్, విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. ఓకే, ఎలా ఉన్నారు, ఎలా నడుస్తుంది? అంటే ఇక్కడ ఎలాంటి సమస్యలు దృష్టికి వచ్చినాయి ఇవన్నీ ఒకసారి మనం నమస్తే, వెల్కమ్ టు వీఫై న్యూస్. గ్రామ సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం మనమైతే పాలకుర్తి నియోజకవర్గం దేవరపల్లి మండలంలో బీఆర్ఎస్ అభ్యర్థి ఏల సుందర్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం, ఎలా ఉన్నారు? ఫైన్, బాగున్నాను. చాలా కాన్ఫిడెంట్ గా, ఎంతో కలగా, ఎంతో ఆనందంగా, ఎంతో ఉత్సాహంగా చూస్తుంటే ఇప్పుడే సర్పంచ్ అయ్యారా అనిపిస్తా ఉంది. 100% సర్పంచ్ నేనే, దేవరపల్లి సర్పంచ్ని. మీలో ఆ కాన్ఫిడెన్స్ చూసే నేను ఈ మాట అనడం జరిగిందండి మేడం. అంటే ఇక్కడ మేము వచ్చిన దగ్గర నుంచి చూస్తే గనక కొంత మాది సర్వే ఉంటది. వచ్చిన తర్వాత ఎలా ఉంది, ఏంటి సిచ్యువేషన్, ఏ అభ్యర్థి ఎలాంటి వాళ్ళు, ఏంటి ఎలాంటి సమస్యలు, ఎవరు మీకు ఉన్నటువంటి సమస్యలు ఎవరు తీరుస్తారని మీకు నమ్మకం ఉంది అంటే ఇప్పుడు నేను మీకోసం పొగట్టం కోసం చెప్పడం కాదండి. అంటే వాళ్ళు ఇక్కడ ఎంచుకున్నటువంటి అభ్యర్థినే కావచ్చు, రిమైనింగ్ ఉన్నటువంటి అభ్యర్థులనే కావచ్చు, అది ఒకరి మీద ఒకరు ఎనిమీస్గా మాట్లాడుకోవడం ఇదే కనిపిస్తూ ఉంది. కానీ ఖచ్చితంగా ప్రజలకు ఏం చేయాలి, ఎలాంటి కాన్సెప్ట్తో ముందుకు వెళ్ళాలని ఒక బీసీ నాయకుల్లాగా మిమ్మల్ని ముందుకు తీసుకురావాలని అయితే ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకు మీరంటే అంత ఇష్టపడుతున్నారు? నేను గతంలో కొన్ని కార్యక్రమాలు చేసినాను కాబట్టి, కొన్ని సామాజిక కార్యక్రమాలు చేసిన, ప్రజల్లోనే ఉన్నాను కాబట్టి వాళ్ళు నన్ను ఇష్టపడుతున్నారు. అంటే సుందర్ గారు చెప్పండి, అంటే మీ రాజకీయం ప్రస్థానం మనం చూసుకుంటే కనుక గత 10-11 సంవత్సరాల నుంచి మీరు ఈ రాజకీయ ప్రస్థానంలో మీరు ముందుకు కొనసాగుతున్నారని, ఎన్నో సేవా కార్యక్రమాలు మీరు చేశారని ఎంతోమంది ప్రజలైతే మనకు చెప్పడం జరిగింది. అలాగే మీకు వారసత్వంగా కూడా మీ తండ్రి దగ్గర నుంచే మీరు రాజకీయంలో అడుగు పెట్టారని విన్నాం. ఇది నిజమేనంటారా? మా నాన్నగారు సుమారు తనకి ఇప్పుడు ఒక 80 సంవత్సరాలు ఉంటాయి మేడం. తను ఒక ఆర్ఎంపీ డాక్టర్గా పనిచేస్తున్నాడు. మా తాతగారు కూడా డాక్టరే. తను అప్పట్లో చేతి వైద్యం చేసేవాడు. నారాయణ తన పేరు. మా నాన్నగారి పేరు డాక్టర్ యాదగిరి, ఏలి యాదగిరి. తన వయసు ఇప్పుడు 80 సంవత్సరాలు. తను ఒక 60 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాడు. అది దేవరపల్లిలో మేము అంటే దేవరపల్లి ప్రజలకి సేవ చేసే కార్యక్రమంలో ఉన్నాం. అంటే యాక్చువల్గా మేము చేసే వైద్యంలో మా నాన్నగారు చేసే వైద్యం ఎలా ఉంటుందంటే, ఏదో వచ్చిన వాళ్ళ దగ్గర ఎక్కువ అమౌంట్ లాగడం చేయడం కాదు. ఆయనకి ఏది కావాలో అది మామూలుగా రాసి పంపించి తన అస్తావాసి బాగుందనే పేరు మా నాన్నగారికి ఉంది. అందుకోసమే మేము ప్రజలకు సేవ చేసుకుంటూ ఇప్పటికి కూడా కొనసాగిస్తున్నాడు. తనకి ఇప్పుడు 80 years. మా బాబు కూడా MBBS 5th year. ఇప్పుడు మా బాబు వచ్చేంత వరకు నాన్న తను చేస్తానని ఒక పట్టుదలతో ఉన్నాడు. అంటే మొట్టమొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీలోనే మీరు కొనసాగుతున్నారా? అంతకుముందు వేరే పార్టీలో ఏమైనా ఉండేవారు? మీ నాన్నగారు యాక్చువల్ గా టీడీపీలో ఉండేది, కాకుంటే ఫాలోవర్ గా ఉండేది, యాక్టివ్ కాదు. టీడీపీలో ఉండేది. తర్వాత డాక్టర్ సుధాకర్ రావు గారితో టీడీపీలో ఉండేది. తర్వాత దయాకర్ రావు సార్ వచ్చాడు. తన ఫాలోవర్ గా నేను వచ్చాను. తను టీడీపీలో నుంచి టీఆర్ఎస్కి వచ్చాడు. మేము కూడా తనతో పాటు మేము వచ్చినాం. సాధారణంగా ఒక వ్యక్తి పొలిటికల్ గా తను ఎంట్రీ ఇస్తున్నాడు అని అంటే కనుక ఖచ్చితంగా వాళ్ళ బ్యాక్గ్రౌండ్, అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో మీ తండ్రి తాతల దగ్గర నుంచి ప్రజలకు ఏమైనా సహాయ సహకారాలు అందించారు అని అంటే అలాంటి వాళ్ళు రావడం గెలవడం కష్టమేం కాదండి. ఎందుకంటే చూసి తండ్రి ఎంత మంచివాడు కాబట్టి ఖచ్చితంగా కొడుకు ముందుకు వెళ్తాడనే ఉద్దేశంతో, వాళ్ళకి మంచి చేస్తాడన్న ఆలోచనతోటి ప్రజలు ఎన్నుకోవడం జరుగుతుందండి. మీరు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇప్పటి వరకు మీరు ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని అయితే మేము విన్నాం. అందులో పర్టికులర్ గా చెప్పాలి అని అంటే ప్రత్యేకంగా అంటే ఒక 2 years నుంచి కూడా ఇప్పుడు మీ నాన్నగారు ఆల్రెడీ హెల్త్ కి సంబంధించి ఒక డాక్టర్ గా ఉన్నారు. అది మీరు దాన్ని అర్థం చేసుకుని ఒక మెడిసిన్స్ వాల్యూ ఎలా ఉంటుందో మీకు తెలుసు. మందులు లేకపోతే ఆరోగ్యం ఎలా క్షీణించిపోతుందో, ప్రాణాలు పోయేటటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తాం. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మీరు ప్రజలకు ఉచితంగా మందులు అందిస్తున్నారని అయితే విన్నామండి. దీని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మేము అంటే అదే వృత్తిలో ఉన్నాం కాబట్టి ఆ వృత్తి పరంగా ఏదో కొంచెం సేవ చేయాలన్న ఆలోచనతో మా సీతారాంపురం అనే పక్క విలేజ్ లో వృద్ధాశ్రమం ఉంది. ఆ వృద్ధాశ్రమంలో వాళ్ళకు దాదాపు ఒక 30 to 40 members ఉంటారు. వాళ్ళకు బీపీ టాబ్లెట్స్ కానీ, షుగర్ టాబ్లెట్స్ కానీ గత 2 years నుంచి మినిమం సుమారుగా ఒక 10,000 rupees అమౌంట్ అవుద్ది. ఎవ్రీ మంత్ వాళ్ళకి మేము ఒక 2-3 years నుంచి మేము ఇస్తున్నాం. అది జెన్యూన్ ఇస్తున్నాం. మీరు కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మా పక్క విలేజ్ అంటే మేము చేసే వృత్తిలో భాగంగా మేము ఆ పని చేస్తున్నాం. అయితే ఎలాంటి సేవా కార్యక్రమాలు, ఇప్పుడు మెడిసిన్స్ ఇవ్వడం వరకు అయితే ఇది మా దృష్టి వరకు వచ్చిందండి. ఇంకా ఎలాంటి సేవా కార్యక్రమాలు మీరు చేశారనుకోవచ్చు?
ఓకే, అయితే గతంలో మాకు దేవరపల విలేజ్ లో కోతుల బెడద చాలా ఎక్కువ ఉండేది. అట్లా ఎంత బాగా ఎక్కువ ఉండేది అంటే విలేజ్ లో పబ్లిక్ ఈజీగా బయట తిరగడానికి లేకుండా ఉండేది. వండుకోవాలన్నా కూడా తలుపులు వేసుకొని వండుకునే పరిస్థితి ఉండేది, తినాలన్నా కూడా తలుపులు వేసుకొని తినే పరిస్థితి ఉండేది. అవి బాగా దాడి చేసేది. చాలా మంది కూడా చాలా ఇబ్బంది పడ్డారు. దేవరపల రోడ్డు మీద కూడా ఏమన్నా బ్రెడ్ ప్యాకెట్ కానీ ఏమన్నా కవర్ కానీ పట్టుకుంటే అవి లాక్కెళ్ళి వేరే వాళ్ళని కలిసి పై మిద్దె మీద కింద పడి కాలు చేతులు విరిగే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ సిచ్యువేషన్ మాది హాస్పిటల్ కాబట్టి హాస్పిటల్కి వచ్చారు వాళ్ళు. నేను ఏమైనా చేస్తే బాగుంటుంది అని ఒక ఆలోచన వచ్చి దాన్ని నేను దాదాపు ఒక 2 years బ్యాక్ నేను పట్టించాను. తిరుపతి నుంచి వాళ్ళని పిలిపించాను నేను. కోతికి ఒక 500 రూపీస్, తర్వాత దాన్ని ట్రాన్స్పోర్టేషన్కి ఒక 500 రూపీస్ అట్లా వెచ్చించి సుమారు దేవరపల్లిలో ఓన్లీ దేవరపల్లి విలేజ్ లో ఒక 2000 కోతులు మనం పట్టించాం. దాదాపు 90% కోతులు వెళ్ళిపోయినాయి. చాలా హ్యాపీగా ఉన్నారు ప్రజలు. కాకుంటే వాటి సంతతి మళ్ళీ పెరిగిపోయింది. ఇప్పుడు 10 కాకుండా ఇంకో 10% పెరిగి ఉండొచ్చు. ఇంత ముందున్నంత పరిస్థితి అయితే లేదు ఇప్పుడు. అంటే ఇది మనం చూడడానికి వినడానికి చిన్న ప్రాబ్లం లాగా అనిపించవచ్చు, కానీ దీని పరిణామాలు చూసుకుంటే ఇటు వ్యవసాయం చేసుకునేటటువంటి వాళ్ళే గానీ ప్రజలకు మీరు చెప్తున్నారు వాళ్ళ కరవడము ఇట్లాంటి చాలా పెద్దదే కదండి. చాలా 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 పెద్ద విషయం. ఇప్పుడు ప్రజెంట్ ఎలక్షన్ సీజన్ నడుస్తుంది. సర్పంచ్ గా ఇప్పుడు మీ లాంటి ఛానల్స్ లోనే సర్పంచ్ గా నిలబడాలి అంటే కోతులు పట్టిస్తేనే ఓటు అడగండి అనే పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్. అలాంటిది నేను సర్పంచ్ క్యాండిడేట్ నిలబెట్టాను, ఆల్రెడీ పట్టించాను, మళ్ళీ పట్టిస్తానికి కూడా సిద్ధంగా ఉన్నాను. దానికి కూడా ఏమైనా శాశ్వత పరిష్కారంగా నేను జీపీలో, నేను ఒకవేళ సర్పంచ్ గా చేస్తే జీపీలో ఒక బోన్, అదే కోతులు పట్టించే బోన్ తయారు చేసి జీపీలో పెట్టేసి జీపీలో ఉన్న సిబ్బందికి దాన్ని ట్రైనింగ్ ఇప్పించేసి మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ ఊళ్ళో ఇబ్బంది లేకుండా ఉంది, కానీ పంట పొలాల్లో చాలా ఇబ్బంది పెడుతున్నాయి. అయితే మా స్నేహితునికి ఒక ఫోన్ చేశాను ఒకసారి ఫోన్ చేస్తే వాడు ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు బాబు అంటే, మామ అన్నం తినడానికి పక్కకు పోయినా ఆ మళ్ళీ ఒక చిన్న మడి ఉంది, ఆ మళ్ళీ ఒక 100 కోతులు వచ్చి అటాక్ చేసినాయి, పంట మొత్తం నష్టం అయిపోయిందని ఏడుస్తున్నాడు. అయితే ఊళ్ళో పట్టించినాం కదా, పంట పొలంలో పట్టిస్తే తప్పేముంది, దానికి డబ్బులు వాస్తవానికి బయట నుంచి పిలిపిస్తే ఎక్కువ అమౌంట్ అవుతుంది. మనం అదే కనుక దాన్నే ఆ బోన్ తయారు చేయించి పెట్టేసుకుంటే మన జీపీలో వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించనుకోండి, ఏ పంట పొలంలో ఒక్క కోతి రాకుండా కూడా మనం చేయొచ్చు, కంట్రోల్ చేయొచ్చు. అది పెద్ద విషయం కాదు. ఈ కాన్సెప్ట్ కూడా తెలంగాణ రాష్ట్రంలోనే ఫస్ట్ దేవరపల్లి విలేజ్ లోనే జరిగింది. నన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకున్న తర్వాత చాలా మంది కొన్ని ఊళ్ళల్లో ఇబ్బంది పడే వాళ్ళు కూడా నాకు పట్టిన టీం వాళ్ళ దగ్గరికి పంపించాను నేను. అయితే గతంలో దేవరపల్లి, కామరెడ్డిగూడెం, మున్పాడు, గొల్లపల్లి ఈ 4 విలేజెస్ లో నా డబ్బులతో నేను పట్టించాను నేను. తర్వాత ఈ కాన్సెప్ట్ కొంచెం నచ్చి దయాకర్ రావు సార్ కూడా కొన్ని 3 మండలాల్లో, పాలకుర్తి, కొడకన్ల, దేవరపల్లి 3 మండలాల్లో కూడా దాదాపు ఒక 30,000 మేము పట్టించాం. దయాకర్ రావు సార్ పట్టించాడు. ఒకవేళ దయాకర్ రావు సార్ గెలిచి ఉంటే అసలు మా నియోజకవర్గంలో కోతులు లేకుండా చేసేవాడు సార్ కూడా. ఇప్పుడు దయాకర్ గారి గురించి మనం మాట్లాడుకుంటే గనక ఆయన పట్ల మీకు కాస్త ప్రేమాభిమానాలు ఎక్కువగానే కనిపిస్తా ఉన్నాయి. అంటే మీరు తన మీద ప్రేమతోటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా, మీకు వ్యక్తిగతంగా బీఆర్ఎస్ పార్టీ అంటే ఇష్టమా? నాకు తెలంగాణ రాష్ట్రం సాధించిన కేసీఆర్ గారు అంటే చాలా ఇష్టం, దయాకర్ రావు గారు అంటే చాలా 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 ఇష్టం. ఆయన ఇన్స్పిరేషన్ గా నేను వచ్చాను. మాది సేవ చేసే వృత్తిలో ఉన్నాం మేము. సార్ అంటే చాలా ఇష్టం, సారే ఇన్స్పిరేషన్ నాకు కూడా. అంటే ఇప్పుడు మీరు ఒక సర్పంచ్ గా ఇప్పుడు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు, పోటీ చేస్తున్నారు. ఇక్కడ మనం లోకల్లో కనుక కొంతమందిని మాట్లాడితే ఆయన అంతకన్నా ఒక జడ్పీటీసీ ఇంకా పెద్ద స్థాయిలో ఉండాల్సినటువంటి వ్యక్తి అన్నట్టుగానే వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. ప్రజలంతా మీ పట్ల అలాంటి అభిమానంతో ఉన్నారు. మరి మీరు సర్పంచ్ గానే ఎందుకు ఎంచుకున్నారు? వాళ్ళు అనడం నాకు హ్యాపీ ఫస్ట్ ఆఫ్ ఆల్. కాకుంటే మన ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చినప్పుడు పోటీ చేసి గెలిస్తేనే ఆ కిక్ వేరే ఉంటది. మనం పోటీ చేస్తే ప్రజల నాడి మనకు తెలుస్తుంది, ప్రజలతో మనం మమైకం అవుతాం, వాళ్ళ పరిస్థితి మనం తీసుకోవచ్చు అనే ఆలోచనతోనే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఆల్రెడీ చాలా సేవా కార్యక్రమాలు మీరు చేస్తున్నారు కదా, ఒకవేళ సపోజ్ గెలవచ్చు ఓడవచ్చు ఏదైనా కావచ్చు, అట్లా ఉంటే మీరు ఇదే సేవా కార్యక్రమాలు ఏమైతే ఇప్పుడు కంటిన్యూటీగా చేస్తున్నారో వీటిని కొనసాగిస్తారా, లేకపోతే మీరు అనుకున్నటువంటి రిజల్ట్ ఒకవేళ రావచ్చు రాకపోవచ్చు ఏదైనా జరిగితే వీటిని స్టాప్ చేస్తారు? లేదు, 100% చేస్తూనే ఉంటాను నేను. 100% చేస్తున్నాను. దేవరపల్లి విలేజ్ లో కూడా ఏదైనా ఎవరైనా చనిపోతే వాళ్ళకు దారుణ సంస్కారాలు చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది అయ్యే పరిస్థితిలో ఉంటే వాళ్ళకు కూడా ఎంతో కొంత నేను 5,000 10,000 సాయం చేస్తుంటాను. అట్లనే నా దగ్గరికి ఏమైనా సమస్య వస్తే డెఫినెట్ గా దాన్ని తీర్చడానికి ప్రయత్నం చేస్తున్నా. అందరికి ఉపయోగపడే పనులు చేయడంలో నేనైతే దాంట్లో ముందడుగులో ఉంటాను. ఇప్పుడు రీసెంట్ గా దేవరపల్లికి మీరు వెళ్తుంటే ఒక బ్రిడ్జ్ ఉంటది, ఆ బ్రిడ్జ్ లో అంటే షార్ప్ టర్న్ ఉంటది. ఆ షార్ప్ టర్న్ లో ఈవినింగ్ కానీ ఎవరైనా ముసలు కానీ జర్నీ బైక్ల మీద వెళ్తుంటే కింద పడేటోళ్ళు అవతల అట్లా ఒక 6 పడ్డారు అక్కడ.
మా దగ్గర గతంలో పనిచేసే ఒక అబ్బాయి అందులో నుంచి కింద పడ్డాడు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అది ఏం చేయాలో అర్థం కాలేదు. కన్సర్న్ నష్టం జరిగిందా? ఏం జరగలేదు. లక్కీగా ఒక 25 ఫీట్ 25 ఫీట్ల కింద నుంచి పైన కింద పడ్డాడు. కానీ ప్రాణ నష్టం ఏం జరగలేదు. కాకుండా దాన్ని ఎట్లా చేయాలని నేను కన్సల్ట్ ఎండి వారికి ఫోన్ చేశాను. ఇక వాళ్ళు చెప్పారు. ఇక వాళ్ళు టైం పడుతుంది అనుకుని నేను వెంటనే ఒక 75,000 అయింది పెట్టించడం వల్ల కొంత నివారణ జరిగింది. అయితే అందరికి ఉపయోగపడే పనులు చేయాలనేది నా కాన్సెప్ట్ తప్ప ఎవరో బీఆర్ఎస్ కో కాంగ్రెస్ కో చేయాలనేది కాన్సెప్ట్ నాకు కాదు. అంటే ప్రతి ఒక్కరు ఒక ఎజెండాతో ముందుకు వెళ్తారు. మీ ఎజెండా ఏంటి? ఏ ఎజెండాతో మీరు ముందుకు వెళ్తున్నారు? నా ఎజెండా ఒకటే మేడం. గ్రామ పంచాయతీ సర్పంచ్గా నన్ను గెలిపిస్తే గ్రామ పంచాయతీకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి కొంత నిధి వస్తుంది, అమౌంట్ వస్తుంది. తర్వాత పన్నుల ద్వారా అమౌంట్ వస్తుంది. నేను ట్రాన్స్పరెంట్ గా ఉండడానికి, ఆ వచ్చిన అమౌంట్ ఖర్చు పెట్టడానికి ప్రతి నెల నేను నోటీస్ బోర్డులో నేను దాన్ని డిస్ప్లే చేస్తాను. ఖర్చు వ్యయం రెండు కూడా నేను ప్రజలకు ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా నేను ఖర్చు పెడతాను. ఈ మాట చెప్పడం ఈజీం కాదు, దాని ఆచరణ కూడా పెట్టేస్తారు. ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ఇది రికార్డ్ అవుతుందండి. చెప్తున్నారు ఖచ్చితంగా కేంద్రం నుంచే గానీ స్టేట్ నుంచే గానీ ఎలాంటి ఫండ్స్ వచ్చినా ప్రతి ఒక్క రూపాయి కూడా నేను లెక్క చెప్తానని మీరు అంత క్లారిటీగా చెప్తున్నారు. ఇది రికార్డ్ అవుతుంది. ఎవ్రీ మంత్ డిస్ప్లే చేస్తాను ప్రతి ఒక్కరు తెలిసేట్టుగా. ఎవ్రీ మంత్ డిస్ప్లే. అంతేకాదు సర్పంచ్ గా ఉన్నటువంటి వ్యక్తులకి గవర్నమెంట్ నుంచి కూడా కొంత శాలరీ ఒక 6,000 to 10,000 వరకు ఎంత వస్తుందండి. దానిని కూడా ఇదే సేమ్ గ్రామం ప్రజలకు నేను దీన్ని ఉపయోగిస్తాను అంటున్నారు. దీన్ని ఎలా తీసుకోవాలి? అవును మేడం, గ్రామ సిబ్బంది ఉంటారు. దేవప్ల మేజర్ గ్రామ పంచాయతీ. దేవప్ల గ్రామ సిబ్బంది సుమారు ఒక 15 మంది దాకా ఉంటారు. వాళ్ళకి వచ్చే శాలరీస్ 3 months ఒకసారి వాళ్ళకి సరైన టైంలో వస్తున్నాయో లేదో తెలియదు నాకు కూడా. కాబట్టి నాకు వచ్చే శాలరీ కూడా వాళ్ళకి యోగక్షేమాలకు కానీ ఏమో బాగోగులకు కానీ వాళ్ళకే ఇచ్చేస్తాను. నాకు కూడా ఒక రూపాయి ఏం లేదు. నేను డబ్బులు ఆశించి రావట్లేదు. నేను ఏదో ఊరికి చేయడానికి మాత్రమే వస్తున్నాను. ప్రజలు నా వెంట ఉన్నారు. 100% నేను గెలిపిస్తారు. అంటే సాధారణంగా పొలిటికల్ గా రావాలి అని ఆశిస్తున్నారంటే చాలా వరకు ఇది అందరికీ తెలిసిన సత్యమే. డబ్బులు సంపాదించుకోవడానికే ముందుగా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటారు, దాన్ని సంపాదించుకుంటారని అయితే తెలిసిన పుస్తకం అందరికీ తెలుసు. కానీ మీరేం చెప్తున్నారంటే నేను సంపాదించుకోవడానికి నేను రావడం లేదు, దీని నుంచి వచ్చేది నేను ఖర్చు పెట్టడమే కాకుండా మీ దగ్గర ఉన్నది కూడా దీంట్లో పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటున్నారు. ఎందుకంటే ఇంత ప్రేమాభిమానం మీ మండలంలో ఉన్నటువంటి ప్రజల పట్ల మీకు? నేను నా దేవప్ల గడ్డలో పుట్టిన రుణం తీర్చుకునే అవకాశం నాకు వస్తే 100% చేయాలన్నది మేడం. నాకు ఏదో చేయాలనే ఉద్దేశంతోనే సేవ చేయడానికే వచ్చిన తప్ప వేరే ఆలోచనలు ఏం లేవు. హ్యాపీగా ఉన్నాను, హ్యాపీగా ఉంటాను, ఇబ్బంది ఏం లేదు. కాకుంటే నా ఊరికి పట్ల ఇష్టం, ప్రజల పట్ల ఇష్టంతో పాటు నేను ముందుకు వచ్చిన. నేను ఇప్పుడు ఎవ్రీడే మీరు నార్మల్ గా ఇప్పుడు ఎలక్షన్స్ అనే కాకుండా అన్నిత్యం కూడా మీరు ప్రజల్లో ఉంటున్నారు. ఎందుకంటే ఒక వైపు నుంచి మీ ఫాదర్ దగ్గర నుంచి కూడా మీరు అతి తక్కువలోనే వాళ్ళకి వైద్యం చేయడం కావచ్చు, ఫ్రీగా మెడిసిన్స్ ఇవ్వడమే కావచ్చు, ఎన్నో సేవా కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతున్నాయి, ఇవన్నీ చూస్తున్నారు. ఇప్పుడు ప్రత్యేకంగా మీ దృష్టికి ప్రజలు మీతో ఎలాంటి ప్రాబ్లమ్స్ కోసం మీతో షేర్ చేసుకుంటున్నారు, ఎలాంటి ప్రాబ్లమ్స్ కోసం మీరు వాళ్ళు సాల్వ్ చేయడానికి మీరు హామీలు ఇస్తున్నారు? వాళ్ళు ఎలాంటి ప్రాబ్లం నాకు చెప్పినా ఆ ప్రాబ్లం మాక్సిమం నేను సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. వాళ్ళు ఒకవేళ ఎంఆర్ఓ గారి దగ్గర ఏమైనా భూమి పంచాయతీల కోసం వచ్చినా కూడా ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసి దాన్ని సాల్వ్ చేయడం. ఏదైనా గొడవలు అయిపోతే ఎస్ఐ గారికి వాళ్ళు గొడవలు పోలీస్ స్టేషన్కి వెళ్ళారనుకోండి, ఎస్ఐ గారితో మాట్లాడి దాన్ని కొంచెం సర్దుమణిగేటట్టు చేయడము. ఏదైనా అట్లాంటి పనులలో నేను యాక్టివ్గా చేస్తున్నా, ఇప్పుడు చేస్తూనే ఉన్నది. అధికారంలో ఉన్నా లేకున్నా నేను చేస్తూనే ఉన్నా. అది మంచిగా చేస్తే ఎవరికైనా మంచిగా కదండి. అంటే గత ప్రభుత్వాన్ని మీరు చూస్తున్నారు, ఇప్పుడు ప్రభుత్వాన్ని మీరు చూస్తున్నారు. గత ప్రభుత్వం మీ ప్రభుత్వమే ఉండింది, అప్పటికి ఇప్పటికి మీరు డిఫరెన్స్ అంటే ఆ ప్రభుత్వం మంచిగా ఉందా, ఇది బాగుందా? అంటే జెన్యున్ గా చెప్పండి. మీరు ఆ పార్టీ అని దాని గురించి మాట్లాడొద్దు, కాంగ్రెస్ పార్టీ అని దీని గురించి అని కాదు. అంటే రెండు ప్రభుత్వాలతో మీరు కంపేర్ చేసుకుంటే ఏది బెస్ట్ అంటారు? ప్రజలకు ఏది దీని వల్ల ఉపయోగకరం? 100% బీఆర్ఎస్ గవర్నమెంట్ వల్లనే ప్రజలకు మంచి జరిగింది. ఈ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎట్లాంటి పరిస్థితి ఉందో చూసిండ్రు కదా. ఆయన చెప్పిన 6 గ్యారెంటీలు అమల్లోకి లేవు. తులం బంగారం అన్నాడు, అది అమల్లోకి లేదు. ఇప్పుడు ఇంతకుముందు కాళేశ్వరం కట్టి దాదాపు 1,00,000 ఎకరాలకు 1,00,000 ఎకరాలకు ఇంత ముందున్న సిచ్యువేషన్ లో పంట పొలాలు కానీ అన్ని సస్యశ్యామలంగా ఉంది. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ లేదు. రియల్ ఎస్టేట్ కూడా అత్యంత దారుణమైన సిచ్యువేషన్ తీసుకొచ్చింది. కాబట్టి పాత గవర్నమెంటే చాలా బాగుంది. బీఆర్ఎస్ గవర్నమెంట్ తోనే ప్రజలకు మంచి జరిగింది నా ఉద్దేశం. అలాగే చెప్పండి, అంటే యువత మీరు యంగ్ ఉన్నారు, యువతకి ఏ విధంగా ఉంటే బాగుంటుంది? యువతకి మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఎలాంటి మార్పులు చేర్పులు తీసుకురావాలి డెవలప్మెంట్ కోసం మీరు అనుకుంటున్నారు? యువత ఇంతకు ముందు ఆటలు పాటలు గేమ్స్ కబడ్డీ మా దేవర్పల విలేజ్ లో మిత్రమండలి అని ఉండేది మేడం. మిత్రమండలి అంటే ప్రతి సంవత్సరం గేమ్స్ కండక్ట్ చేసేది. కబడ్డీ మా దేవర్పలలో ఫేమస్, కబడ్డీ టీం మంచి ఫేమస్ ఉండేది. మంచి ఎవ్రీ ఇయర్ ఒకటి టోర్నమెంట్ దాకా పెట్టేది.
ఇప్పుడు యువత అసలు గేమ్సే ఆడట్లేరు, ఆడుతున్నారు, ఫోన్ లో ఆడుతున్నారు గేమ్స్, అవునండి. కానీ బయట ఆడట్లేదు. వాళ్ళ కోసం ఎంతో కొంత నేను వాళ్ళని కొంతమందిని డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఒకటి ఓపెన్ జిమ్ పెడదామని ఒక ఆలోచన ఉంది. ఒకవేళ నేను సర్పంచ్ గా అయితే కాకపోయినా కూడా పెడతాను. నేను 100% నేను గెలుస్తాను నమ్మకం పూర్తిగా ఉంది. ఆ యువత కోసం నాకు ఓపెన్ జిమ్ ఒకటి ప్లాన్ చేస్తున్నా. వాళ్ళు కొంతమంది అయినా మైగ్రేట్ అయితే బాగుంటుందని ఆలోచన ఉంది. అంటే ప్రతి ఒక్కటి ఏది మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నా ప్రతి ఒక్కటి చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో మీరు ఆలోచిస్తున్నారు. అందరూ ఆలోచించే విధంగా లేకోకుండా ఇప్పుడు మనం చూసుకుంటే కనుక ఇక హరితహారం గురించి చూసుకున్నా, అంటే ప్రకృతి గురించి చూసుకుంటే, ప్రకృతి అంటే మీకు ఎంత ప్రేమాభిమానాలు ఉన్నాయో ఇక్కడ ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత మనకు తెలుస్తుందండి. ఆల్రెడీ నాకు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు, మీరు చేశారు. సుందర్ గారు, మీరు ప్రకృతి ప్రేమికులని అయితే నాకు చాలా క్లారిటీ వచ్చేసింది. ఇక్కడికి లోపలికి వచ్చిన తర్వాత అంతా చూస్తే నా కాన్సెప్ట్ వేరు. నేను ఏదో అడుగుదాం అనుకుని వచ్చాను, కానీ మొక్కలన్నీ చూసిన తర్వాత ప్రకృతిని ప్రేమించేటటువంటి వాళ్ళు పీపుల్ని, ప్రజల్ని, చిన్నపిల్లల్ని అందరినీ ప్రేమిస్తారు, అంతే బాధ్యతగా ఉంటారు, అంతే రెస్పాన్సిబిలిటీగా ఉంటారు, అంతే నీతి నిజాయితీగా ఉంటారు. చెప్పండి, మీ గురించి అడిగితే ఈ మొక్కలు పెంచుతున్నారు, ఎర్రచందనం, మనకి గంధం మొక్కలు మొత్తం ఇవన్నీ పెంచుతున్నారు కదా, అసలు ప్లాంట్స్ అంటే ఎందుకు ఇష్టం మీకు? మాట్లాడుకుంటున్నాం. వ్యవసాయం అంటే చాలా ఇష్టము. ఇది దాదాపు ఒక 8 years ఎబో అయింది నేను ప్లాంట్స్ పెట్టి. రెడ్ శాండల్వుడ్ ఒక 3500 ప్లాంట్స్ ఉన్నాయి, వైట్ శాండల్వుడ్ కూడా ఒక 3500 ఉన్నాయి. నేను ఇది ఒక పద్ధతి ప్రకారంగా పెంచుతున్నాను. దీనివల్ల ఒక 20 years ఆగితే మంచి ఇన్కమ్ జనరేట్ అవుద్ది. 15 to 20 years లో మనకి ఇంతకంటే మంచి పంట ఇంకేముంది మేడం? బాగుంటుంది కదా. మనం ప్రతిసారి మనకు ఏదైనా పంట వేసే దానికి కరెక్ట్ రిటర్న్స్ వస్తాయి రాలే పొజిషన్ ఇప్పుడు మనం ఉన్నాం, టెన్షన్ ఉంది. అది పెట్టేస్తే బాగుంటుంది అని ఆలోచనతో పెట్టినా నేను. గ్రోతింగ్ కూడా మంచిగా ఉంది మేడం. ఇక్కడ వర్కౌట్ అయింది, సాయిల్ కి కూడా వర్కౌట్ అయింది. ఇట్లా మీరు ఒక మంచి ఆలోచన తోటి భవిష్యత్తు గురించి ఆలోచించుకుని, మనం ఎక్కడైనా సాధారణంగా ఒక ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేయాలి, గోల్డ్ మీద చేయాలి అనుకుంటాం. ఇప్పుడు చూస్తుంటే మీలాగా ఫ్యూచర్ గురించి ఆలోచించారు కాబట్టి 10 years బ్యాక్ ఈ కాన్సెప్ట్ లోకి మీరు వచ్చారు. ఇలా మీరు ఆలోచిస్తున్నారు అంటే ఇంకా హరితహారం ఇలాంటి వాటి మీద కూడా మీకు చాలా ప్రేమ, అభిమానం అన్ని ఉన్నాయని నాకు అనిపిస్తుందండి. ఒకవేళ మీరు సర్పంచ్ అయితే గనక పీపుల్ కోసం మీరు ఏ ఉద్దేశంతో, ఎలాంటి ఆలోచనతో ముందుకు వెళ్తారు ఈ కాన్సెప్ట్ లో? ఈ కాన్సెప్ట్ లో నాకు మంచి ఆలోచన ఉంది మేడం. హరితహారం అనే ప్రోగ్రామ్ ప్రతి వర్షాకాలం జరుగుద్ది. అయితే ఆ కాన్సెప్ట్ లో నా ఆలోచన ఏముందంటే, నర్సరీ, గ్రామ పంచాయతీ నర్సరీలో మొక్కలు వేరే అంటే చింత చెట్లు కానీ వేరే మొక్కలు కానీ పెంచుతున్నారు. అయితే నా ఆలోచన ఏంటంటే, భవిష్యత్ తరాలకి బాగుండాలంటే ఎర్రచందనం ప్లాంట్స్ పెడితే బాగుంటది. ఎర్రచందనం ప్లాంట్స్ పెట్టాలంటే భూమి కావాలి. భూమి కావాలంటే ఇప్పుడు నేను ఇది ఇప్పుడు తీసుకున్నాను, కొంత ల్యాండ్ తీసుకున్నాను, పెట్టాను నేను. గ్రామ పంచాయతీకి రోడ్లకి ఇరువైపులా చాలా భూమి ఉంది, మనం దాన్ని పెట్టొచ్చు. ఒక 15 years లో దేవర్పలో ఈ ఎర్రచందనం మొక్కలు నా ఆలోచన 5 years లో 1,00,000 చెట్లు పెట్టొచ్చు. అంత యూజ్ ల్యాండ్ ఉంది. ఎక్కడుంది అంటే మనం రోడ్లకు ఇరువైపులో మనం పెట్టుకుంటే వేస్తున్నాం కదా, అక్కడ పెట్టుకోవచ్చు. అది వాటి పైన చేసుకుంటూ పోద్ది. వాటిని వాటరింగ్ ఫస్ట్ 1-2 years ఇస్తే తర్వాత ఆటోమేటిక్ గా అది అడవి జాతి మొక్క, అది దానికి ఏం ప్రాబ్లం లేదు, పెరుగుతుంది. అది ఒక 15 years తర్వాత భావితరాలకు చాలా యూజ్ అవుద్ది. అది ఈ కాన్సెప్ట్ కొంతమందికి చెప్తే వేరేలాగా అర్థం చేసుకుంటారేమో కానీ ఇది 100% చాలా బాగుంటది. దేవరూపులలో 5 సంవత్సరాల్లో 1,00,000 ఎర్రచందనం చెట్లు పెడతాను. ఆ కాన్సెప్ట్ లో కనుక పెట్టారనుకోండి, మనకి మన రాష్ట్ర బడ్జెట్, దేవరూపుల బడ్జెట్ ఒకటి. అంటే మీరు చెప్పిన లెక్క ప్రకారంగా చూసుకుంటే ఆఫ్టర్ 15 years తర్వాత కనుక మనం చూసుకుంటే అందరూ 1,00,000 అధికారులు అవ్వచ్చు. ఎస్, డెఫినెట్ గా, ఖచ్చితంగా. దేవరూపులలో ఒక్క ఇల్లు కూడా పేరు ఇల్లు ఉండొద్దు. నా కాన్సెప్ట్ అది. ఇది నేను పెట్టి ఉన్నా, నేను వేరే ఏదో చెప్పడం వినడం కాదు. ఇది నా సొంత భూమిలో నేను ఒక 10 సంవత్సరాలు అవుతుంది చెట్లు పెట్టి, ఈ పెట్టి ఉన్నా నేను. కాబట్టి ఇది ఎర్రచందనం చెట్లు పెడితే నాకు వాటి మీద అవగాహన ఉంది. అవి ఈ సాయిల్ కూడా వర్కౌట్ అవుతుంది కాబట్టి అది పెట్టొచ్చు, పెంచవచ్చు. దానివల్ల విలేజ్ కూడా చాలా బాగుంటుంది నా ఆలోచన ఉంది. అంటే దీని మెయింటెనెన్స్ ఇదంతా ఈజీ అని అంటారు? ఈజీ మేడం. ఒక 2 years అది దానికి బ్రతికితే సరిపోతుంది. అది వాటరింగ్ ఇవ్వాల్సిన పని లేదు. అది అడవి మొక్క, మనం హ్యాపీగా పెంచవచ్చు. గ్రామ పంచాయతీలో వాటర్ ట్యాంకర్స్ ఇట్లా ఉన్నాయి. వాళ్ళు ఒక 2 years ఖచ్చితంగా సేవ్ చేస్తే ఆటోమేటిక్గా చాలా బాగుంటుంది. ఏమండి, మీరు ఇంతలా ఆలోచిస్తున్నారు అని అంటే, ఈ విషయంలో ఇంతలా ఆలోచిస్తున్నారంటే ఇంకా ప్రజలకి ప్రతి ఒక్క కాన్సెప్ట్ లో కూడా, ప్రతి ఒక్క విషయంలో కూడా, ప్రతి ఒక్కరి వృద్ధులే కావచ్చు, యూతే కావచ్చు, చిన్నపిల్లలే కావచ్చు,
చాలా రకాలుగా మెచ్యూర్డ్గా ఎన్నో రకాల ఆలోచనలు మీ మైండ్ లో ఉన్నాయేమో అని నాకు ఇది చూసిన తర్వాత అనిపిస్తుంది. డెఫినెట్ గా ఉన్నాయి మేడం, డెఫినెట్ గా ఉన్నాయి. చేయాలనే ఆలోచన ఉంటే చెయ్యొచ్చు. ఒక ఆలోచన దృఢంగా పెట్టుకుంటే మనం దాన్ని సాధించవచ్చు. ఇప్పుడు ఇది నేను పెట్టి 10 years అవుతుంది, ఒక్క మొటేషన్ కూడా లేదు. నేను అనుకున్న కాన్సెప్ట్ లో దేవరపుల పరిసర ప్రాంతాలు అంటే రోడ్డుకి ఇరువైపులా కనుక కరెక్ట్ మనం అనుకున్న పొజిషన్ లో పెట్టామనుకోండి, డెఫినెట్ గా వచ్చే తరానికి అది మంచి ఇన్కమ్ సోర్స్ గా ఉంటది. దేవరపులో ఉన్న ఏ ఇల్లు కూడా లక్షాధికారి కావాలి ఈ చెట్లతో. అది ఓన్లీ దేవరపులకి అంకితం చేయాలి. గ్రేట్ అండి నిజంగా. ఎందుకంటే ఒక మంచి కాన్సెప్ట్ వెళ్తున్నారు. మీరు ఒకటే అన్నారు, మీ దేవరపల్లి మండలంలో ప్రతి ఒక్కరు పేదవాడు ఉండద్దు కదండి. ఇలా ఆలోచిస్తే పేదవాళ్లే కాదు ప్రతి ఒక్కరు కూడా లక్షాధికారులు అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. ఎందుకంటే ఆక్సిజన్ ప్లాంట్స్ అని అవి ఇవి ఎన్నో రకాల ప్లాంట్స్ అవి ఖర్చుతో కూడుకునేవి, అట్లాంటివి అందరూ ఆలోచిస్తారు. మీలాగా ఇలా ఇప్పటి వరకు ఎవరైనా ఆలోచించారో లేదో నాకు తెలియదు, కానీ ఇది ఒక మంచి ఆలోచనతో మీరు ముందుకెళ్ళాలనిపిస్తోందండి. అలాగే చాలా విషయాలు మీతో డిస్కస్ చేద్దాము. అంటే ఇక్కడ ఈ నియోజకవర్గంలో మీ మండలంలో ప్రజల సమస్యలు ఏ విధంగా మీ దృష్టికి వచ్చినాయి, ఇక్కడ మీ సర్పంచ్ అయితే వాళ్ళకి మీరు ఏం చేయబోతున్నారు, ఇవన్నీ మనం కూర్చొని డిస్కస్ చేసుకుందాం. అలాగే ఇంకా జిమ్ అనే కాన్సెప్ట్ లో కూడా వెళ్తే, సాధారణంగా ఇంట్లో లేడీస్ కి ఏమంటారు, మీరు పని చేసుకుంటే సరిపోతుంది, ఎందుకు ఇవన్నీ అవసరం లేదని చెప్పి పని దాని వల్ల అలసిపోతారు. ఫిట్నెస్ ఉండాలి, దానికోసం ఖచ్చితంగా యోగా మనం జిమ్ చేస్తే హెల్దీగా ఉంటామన్న విషయం కూడా తెలుసండి. అంటే ఒక మంచి కాన్సెప్ట్ లోనే మీరు వెళ్తున్నారు కదా, అంటే మీకు ఎలా అనిపిస్తుందండి ఇలా ఆలోచిస్తూ ఉంటారు మీరు? ప్రజలకు ఉపయోగపడి చేస్తే, అందరికి ఉపయోగపడే పని చేస్తే నాకు కూడా హ్యాపీ అనిపిస్తుంది. అలానే ఇంకొక కొత్త కాన్సెప్ట్ కూడా విన్నానండి ఇది, అంటే శిలాఫలకాల గురించి కూడా మీరు కొంతమంది తెలంగాణ ఉద్యమకారులే గాని అమరవీరులు వీళ్ళందరూ కాన్సెప్ట్ లో కూడా కొన్ని రెడీ చేసుకున్నారని విన్నాం. అవును, వాస్తవమే. యాక్చువల్ గా నేను ఇది కాదు, మా దేవరపుల బ్రిడ్జ్ చాలా పొడుగ్గా ఉంటది, అది దాన్ని సుమారుగా ఒక 9 ప్లేస్లలో ఒక ప్లాన్ చేసుకున్నాను. అక్కడ వీధులు అంటే యాక్చువల్గా సోలార్ లైటింగ్ పెడదామని అంత రంగం సిద్ధం చేసుకున్నా. ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఆగిపోయింది. సోలార్ లైట్స్ పెట్టేసి కొద్దిగా నైట్ టైంలో చాలా చీకటి ఉంటుంది, సోలార్ లైట్ పెట్టేసి ఆ లైట్స్ దగ్గర ప్రతి దగ్గర ఒక చిన్న విగ్రహం, అంటే మనకు స్వాతంత్ర సమరయోధులు కానీ తెలంగాణ సాధించిన వాళ్ళు కానీ, మాది విప్లవాల గడ్డ దేవరపుల పక్కనే కడవెండ ఉంటుంది. దొడ్డి కొమరయ్య మొదటి తెలంగాణ అమరవీరుడు, శ్రీకాంతాచారి వల్ల మలిదశ ఉద్యమం జరిగింది, సాకలి ఐలమ్మ, వీళ్ళందరూ కూడా మా దగ్గర మన నల్ల నరసింహులు ఇట్లాంటి కొంతమంది, షేక్ బందగి ఇలాంటి కొంతమంది విగ్రహాలని అక్కడ పెడితే దేవరపులను కొంచెం ఒక ఐకాన్ గా చూసే వాళ్ళకు దాన్ని చూస్తే కొద్దిగా మోటివేషన్ ఇన్స్పిరేషన్ వస్తే ఆలోచనతోని అక్కడ పెడదామని ఒక ఆలోచన బలంగా ఉంది. అది దానికోసం నేను ప్రిపేర్ అయ్యాను. కొద్దిగా టైం నాకు ఆ టైం సెట్ కాలేదు. ఈ ఎలక్షన్ కోడ్ రాకముందే నేను పెట్టేవాళ్ళు, అది చేద్దామని ఒక బాగా ఇష్టం ఉండే. అట్లాగే మా దేవరపులలో ఊరిని ఆనుకునే కట్ట ఉంటుంది, చెరువు కట్ట ఉంటుంది. అక్కడెక్కడ రెడ్డి సంఘం నుంచి స్టార్ట్ చేసుకుంటే మన కొత్తవాడ వరకు దాదాపు 1 కిలోమీటర్ వరకు ఉంటుంది. ఇరువైపులా బాగా సర్కార్ చెట్లు అవి మొలిచినాయి. దాన్ని తీసేసి అక్కడ కూడా మీకు ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి ఎర్రచందన మొక్కలు ఆ సైడ్లో పెట్టుకొని, తర్వాత వాకర్లా చేసుకొని, వాకర్స్ నీట్గా చేసేసి పైన ఒక మినీ ట్యాంక్ బండ్ లాగా ఒక అట్లా, అంటే తర్వాత ఒక బతుకమ్మ కుంటలా ఇక్కడ అనుకుంటాము, అట్లా చేయాలని ఒక ఆలోచన ఉంది. ఒకవేళ సర్పంచ్ అయితే 1 by 1 ఒక దేవరపుల ఒక ఐకానిక్ లా చేయాలని నాకు ఇష్టం ఉంది, చేస్తాను కూడా. చాలా మంచి ప్లానింగ్స్ ముందుకు వెళ్తున్నారు. అసలు సుందర్ గారికి ఎందుకు ఓటు వేయాలంటే మీరు ఏం చెప్తారు? నేను గతంలో కొన్ని కార్యక్రమాలు చేసిన, నేను ఇప్పుడు కోతుల విషయం మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు. ఇప్పుడు కొన్ని మీ సోషల్ మీడియాలో కానీ మీ ఛానల్స్ లో కానీ కోతులు పడితేనే ఓటేయండి అంటున్నారు. నేను కోతులు పట్టించినాను, మళ్ళీ పట్టిస్తా. నాకు ఓటేయండి, నాకు అడగడానికి హక్కు ఉంది, నేను చేస్తాను. అంటే దీని డెవలప్మెంట్ ఏ విధంగా ఉంటుంది అన్నది మీ మాటల్లో వింటుంటే అది మాకు కంటికి కనిపిస్తా ఉంది. అలాంటి డెవలప్మెంట్ మళ్ళీ మేము వచ్చేసరికి మీరు గెలిచి ఆ డెవలప్మెంట్ స్టార్ట్ చేయాలి, అతి తొందరలో మీరు అనుకున్న స్థాయికి మీరు వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా మా వీఫై న్యూస్ కూడా కోరుకుంటుందండి. వన్స్ అగైన్ మీకు విష్ ఆల్ ద బెస్ట్. నమస్కారం అండి, నా పేరు ఉప్పుల సామ్రాట్, దేవరపుల గ్రామం. కేసీఆర్ గారు ఉన్నప్పుడు 10 సంవత్సరాలు చాలా మంచిగా అభివృద్ధి చేసుకున్నాం దేవరపుల గ్రామాన్ని. తర్వాత ఈ 2.5 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, కానీ మా దేవరపుల గ్రామంలో ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉన్నది, ఎలాంటి డెవలప్మెంట్ కూడా లేదు. కానీ మా ఏల సుందరన్న గారు ఇప్పుడు ఎలాంటి పదవి లేనప్పుడే చాలా మంచి కార్యక్రమాలు చేశాడు. దేవరపులను అభివృద్ధి చేయాలనే దిశగా తను చాలా ముందడుగు వేసిండు. కానీ ఆయన మీద కూడా చాలామంది విమర్శ చేస్తున్నారు. అయినా కూడా ఆయన ఎవరి మీద కూడా వ్యక్తిగతంగా విమర్శ చేయలేదు. అలాగే తన పనేందో తాను చేసుకుంటూ పోతున్నాడు, ఆయనను విమర్శిస్తున్నారు. వారి విఘ్నతకే వదిలేస్తున్నాం. దయచేసి అందరూ దేవరపుల ప్రజలు ఏ ఇంటిని తట్టినా కూడా సుందరన్న 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 అంటున్నారు. ఏ గడపకి వెళ్ళినా కూడా
ఏల సుందర్ అనే మాట్లాడుతున్నారు. కాబట్టి 100కి 100% ఏల సుందర్ అన్న గెలవబోతున్నాడు. మా దయాకర్ రావు గారికి ఈ యొక్క గిఫ్ట్గా మేము ఇస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. నమస్కారం, నా పేరు పల్సం నరసింహులు, మాది దేవర్బ్లా. ఏల సుందర్ అన్నను సర్పంచ్గా నిలబెట్టాం. ఆయనే ఇంతవరకు నాకు తెలిసేదే నేను ఒక 15-20 సంవత్సరాల నుంచి తిరుగుతున్నా ఆయన బట్టి. ఎవరితో కూడా ఇంతవరకు లొల్లి కానీ పంచాయతీలు కానీ ఎక్కడ కూడా పెట్టుకోలేదు. గ్రామానికి అభివృద్ధి చేయాలని ముందు అడిగేసిన మన మండలంలో ఒక మంచి నాయకుడు. ఎన్నో మనకి ఇంకా గెలిపించుకుంటే మనకు ఎన్నో పనులు చేస్తాడు, చేసి చూపిస్తాడని నా యొక్క అభిప్రాయం. నమస్కారం అండి, నా పేరు చింత సోమయ్య, మాది దేవర్పల గ్రామం, కొత్తవాడ. మేము గత 10 సంవత్సరాల నుంచి కూడా దయాకర్ సార్ అడుగులో నడుస్తున్నాము. ఏల సుందరన్న గారు ఏ పదవి లేకున్నా కానీ గ్రామాన్ని సత్యశ్యామలంగా చేసుకుంటూ అన్ని సేవా కార్యక్రమంలో పాల్గొంటూ అన్నీ చేస్తూ ఏ పదవి లేకుండా చేసిండ్రు. అన్నకు ఒక పదవి ఇస్తే మన గ్రామాన్ని ఎట్లా చేస్తాడన్న ఉద్దేశంతో మేమందరం అన్నను అభ్యర్థిగా కోరుకోవడం జరిగింది. అన్న గెలుస్తాడు. అన్నతో పాటు నేను కూడా వార్డు మెంబర్గా పోటీ చేస్తున్నాను. అన్న ప్రతి అడుగులోనూ జాగ్రత్తగా మేము ఉంటాం. అన్నం గెలిపియాలని దేవర ప్రజలను కోరుకుంటున్నాం. నమస్కారం అండి, నా పేరు జోగు ప్రదీప్. సుందరన్న మన దేవరపల గ్రామానికి సర్పంచ్గా పోటీ చేస్తుండు. ఖచ్చితంగా యువతకి ఏదో రోల్ మోడల్గా నిలబడతాడు. ఖచ్చితంగా డెఫినెట్గా 100% అన్న గెలుస్తాడు. అన్న అధికారం కోసం ఆరాటపడే వ్యక్తి కాదు, అభివృద్ధి కోసం పోరాడపడే వ్యక్తి నేను భావిస్తున్నాను. అందరూ అన్నను గెలిపించారండి. థ్యాంక్ యూ.